నిజంగా రామోజీరావు గారి యొక్క ఆయన పెట్టినటువంటి దాంట్లో నేను కూడా ఒక చిన్న పాత్ర సార్. ఓకే. కరోనా టైంలో నేను రాసినటువంటి కవితలు అవి వాటిట్లో పడ్డాయి. నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేశాను. ఆ అదృష్టం వారి వల్లే నాకు దక్కింది. లక్కీ, లక్కీ నేను పర్సన్. నా కవితని పర్సనాలిటీ గ్రేట్ పర్సనాలిటీ. ఎవ్వరు కూడా తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా రామోజీరావు గారిని మర్చిపోకూడదు. మర్చిపోరు. సరే ఇలా అయితే వీరి గురించి చెప్తూ ఉంటే మనకి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక రైటర్‌గా కూడా మీరు అనుభవం ఉంది. చాలా గొప్ప. యెస్, యెస్. మీరు రాసినటువంటి 'ఊహ' ఇలాంటివన్నీ కూడాను పబ్లిష్ అయినాయి కదా? నేను ఫస్ట్ 'మువ్వ' అని టీవీ సీరియల్ రాశానండి. ఓహ్! దూరదర్శన్‌కి రాశాను. దానికి 5 నంది అవార్డ్స్ వచ్చాయి ఫస్ట్ దానికి. హ్మ్. రెండవ దానికి 'సమత' అని రాశాను. దానికి నా డైరెక్షన్‌లో హ్మ్. సుమాకు ఉత్తమ నటి. వావ్! నమస్కారం నటరాజ్ భట్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ష్యూర్ యూ విల్ బి హెల్దీ అండ్ హ్యాపీ యాజ్ యూజువల్. నటరాజ్ భట్ గారితో నాకు ఉండేటువంటి అనుబంధం చాలా ఏళ్ల నాటిది. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఈనాడులో వచ్చేటువంటి వసుంధర పత్రికకి ఫ్యాషన్ కోసమని ఎవ్రీ వీక్ సారీస్ మోడలింగ్ చేసేదాన్ని. దానికి నటరాజ్ భట్ గారే మేకప్ చేసేవాళ్ళు. ఆయన మేకప్ చాలా స్టైలిష్గాను చాలా డిఫరెంట్గాను ఉండేది. ఆ రోజుల్లోనే ఆయన వాడేటువంటి ప్రోడక్ట్స్ కానీ ఆయన యూజ్ చేసేటువంటి టెక్నిక్స్ కానీ సూపర్బ్గా ఉండేది. ఆయన వేసిన తర్వాత నా ఫేస్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇంకా చాలా అందంగా కనిపించేదాన్ని. అదే కాకుండా నేను చేసినటువంటి వేరే 'సమత' అనేటువంటి సింగిల్ ఎపిసోడ్స్కి కూడా వర్క్ చేయడం జరిగింది. ఇంకా వేరే దూరదర్శన్లో చేసినటువంటి చాలా సీరియల్స్కి ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ ఆల్వేస్ టు బి అసోసియేటెడ్ విత్ నటరాజ్ భట్ గారు. నటరాజ్ భట్ గారు, ఐ విష్ యూ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ హెల్దీ లైఫ్. సుమా గారితో మీకున్న అనుబంధం యెస్, గురించి గుడ్. వినాలని ఉంది సార్. డెఫినెట్లీ. సుమ ఉత్తమ నటి. ఉత్తమ సహాయ నటి పద్మ, బెంగుళూరు పద్మ. హ్మ్. ఆవిడ సుమ గారి విషయంలో చెప్పాలనుకుంటే, నేను బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ నా స్టూడియోకి వచ్చేది మా ఇంటికి వచ్చేది ఆవిడ. హ్మ్. వచ్చేసి నటరాజ్ గారు ప్లీజ్ అంటే నేను ఐ వాజ్ వెరీ పాపులర్. మీరు నమ్మరు, ఒక్క రోజులో 12 షూటింగ్స్ అటెండ్ అయ్యేవాడినండి. హ్మ్. ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా. బైక్ మీద వెళ్ళేసి బిహెచ్ఎల్ వెళ్ళేవాడిని, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళేవాడిని, అన్ని స్టూడియోస్కి వెళ్ళేసి మేకప్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని. హ్మ్. అయితే ఆవిడ ఏంటంటే, నేను తీసిన 'సమత' అనే సీరియల్‌కి ఏం చేసిందంటే ఆవిడ ఒక డ్రెస్ కావాలి అని చెప్పాను నేను. ఆ డ్రెస్ కావాలని చెప్పాను. కావాలంటే సరే అని ఆవిడే సొంతంగా డ్రెస్ కుట్టించుకుందండి. హ్మ్. అండ్ ఫర్ దట్ ఫిల్మ్ ఎపిసోడ్‌కు తన పేమెంట్ కూడా తీసుకోలేదండి. ఓహ్! సుమ షీ హాస్ నాట్ ఈవెన్ ఫర్ మై స్టూడియో. హ్మ్. నేను ఒక 20,000 ఆవిడకి పెడితే, నో నటరాజ్ గారు నాకు అవార్డు మీ వల్ల నాకొచ్చింది. లైక్ షీ ఈజ్ లైక్ మై డాటర్. హ్మ్. ఆ! రాజీవ్ గారు కూడాను చాలా సున్నితమైనటువంటి వ్యక్తి సార్. నేను వారిని చాలా ఇంటర్వ్యూ చాలా చేశాను. మంచి వ్యక్తి. యూఎస్ నుంచి. లక్కీ టు హావ్ ఎ వెరీ గుడ్ హస్బెండ్. హ్మ్. వెరీ మంచి పేరు వాళ్ళు. అవును సార్. అక్కడి నుంచి వెళ్తే మీరు అంటే ఆర్టిస్ట్‌గా మీరు అసలు ఎప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అట్లా అనుకోలేదు. అనుకున్నాను, చేశాను కూడా. ఎన్టీఆర్ గారితో ఆ! ఒక సినిమాలో చేశాను. 'భీమ్ సింగ్' డైరెక్షన్‌లో. వావ్! ఎన్టీఆర్ గారితో నేను చేశాను. హ్మ్. చేస్తే ఆ సినిమా జమున గారి హీరోయిన్ ఎన్టీఆర్ గారు. 'మాలిక్' అని హిందీ, తెలుగు వెర్షన్ అది. హ్మ్. ఆ తెలుగు వెర్షన్ అది. చేస్తే రామారావు గారిని ఫస్ట్ టైమ్ నేను మెడ్రాస్‌లో చూశాను. దాని అసోసియేట్ ఆనంద్ అని ఉండేవాడు. ఆయనొచ్చి, "ఏం సార్ మీరు సినిమాలో రామారావు గారితో చేస్తారంటే" సంతోషం. వెళ్ళి రామారావు గారు ఆ షాట్‌లో వచ్చారు. రాగానే నాకిచ్చిన 4 సెంటెన్స్ మర్చిపోయాను. అయ్యో! ఎందుకంటే ఆయన పర్సనాలిటీ చూడగానే నాకు భయమేసింది. సార్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన చాలా రెస్పెక్టెడ్‌గా, గాంభీర్యంగా చాలా మాట్లాడుతుంటారని. గాంభీర్యంగా ఉంటుంది. ఆయన వాక్‌లో గాని హ్మ్. చాలా గంభీరంగా ఉంటుందండి. భయమా ఆయనతో సార్ అందరికి? భయపడ్డాను నేను. భయపడి మర్చిపోయాను డైలాగ్స్. హ్మ్. మొత్తం 4 సెంటెన్స్ మర్చిపోయి 2 నాకిచ్చాడు. హ్మ్. చేయండి అన్నాడు. ఓహ్! చేయగానే చెప్పేసా. హ్మ్. సో, హ్యాపీ ఇన్ మై లైఫ్. హావ్ యూ డన్ ఎనీ మేకప్ ఫర్ హిమ్ టు? ఆ! చేశాను. దూరదర్శన్‌లో ఓకే. సీఎం అయ్యాక హ్మ్. చేశాను. కరుణానిధి గారికి చేశాను. ఎంజీఆర్‌కి చేశాను. చంద్రబాబు నాయుడు గారికి చేశాను. పవన్ కళ్యాణ్‌కు ఫస్ట్ పోర్ట్‌ఫోలియో మేకప్ చేసింది నటరాజ్ భట్. నేనే చేశాను. ఫస్ట్ సినిమాకి ఈవి సత్యనారాయణ గారి సినిమాకు నన్ను ఇన్వైట్ చేశారు. సంజీవ పార్క్‌లో వెళ్ళాము మేము. 2 రోజులు అయింది షూట్ చేశాం. ఫస్ట్ ఏం చేశాడంటే డ్రెసెస్ తీసుకొని వచ్చాడు. రవీందర్ రెడ్డి హి వాస్ ఎ ఫోటోగ్రాఫర్ హ్మ్. దోస్ డేస్. హ్మ్. రవీందర్ రెడ్డి గారి దగ్గరికొస్తే, పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని డ్రెస్సులు లేవు. మేము వి ఆర్ గివెన్ ది సజెషన్. మీకు ఎట్లా ఉంటే ఈ క్యాప్, ఈ కళ్ళజోడు ఇవన్నీ ఉంటే బావుంటుంది. వై నాట్ అంటే నెక్స్ట్ డే అన్నగారు చిరంజీవి గారు 1,00,000 2,00,000 ఇస్తే అన్ని ట్రేలో పెట్టుకొని వచ్చాడు. డ్రెసెస్ అన్ని తెస్తే విల్ ఫీల్ హ్యాపీ. 2 డేస్ 1 డే ఇండోర్,
1 డే అవుట్‌డోర్ చేశాను. చాలా బాగా సరే మీకు బిగ్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. చెప్పండి. ఇప్పుడు ఇంతకీ నేనైతే మేకప్ చేసుకొని వచ్చాను. చెప్పండి. నాకు ఇది ఎలా ఉంది? బాగుంది. నైస్. ఇప్పుడు ఎట్లా అంటే ఈ లైట్స్‌కు సరిపడా, హుహు. ఈ ఈ లైట్స్ సరిపడా ఇప్పుడొచ్చే ఆ టింట్ గానియండి, మెటీరియల్ గానియండి, హ్మ్. ఈ చాలా అభివృద్ధి అంటారు. ఏమంటారు దాన్ని? చేంజెస్ హావ్ డెవలప్డ్ ఎ లాట్ డెవలప్ లాట్. ఫ్రమ్ దేర్ కాబట్టి డోస్ టు దోస్ డేస్ టు దిస్ డేస్. హుహు. ఆ స్మూత్‌నెస్ అనేది ఆ మెటీరియల్‌లో వచ్చింది. ఇదివరకు హుహు. అట్లా లేదు. హ్మ్. ఈ మెటీరియల్ ఏమవుతుంది, ఇప్పుడు ఏసీ ఏశారు హ్మ్. స్టూడియోకి. హ్మ్. ఏసీలో ఉంటుంది. హ్మ్. పాత మెటీరియల్ అయితే అదేమవుతుంది, రాను రాను గంట, 2 గంటలకు స్కిన్‌లో డార్క్‌నెస్ వచ్చేస్తుంది. హుహు. ఇండియన్ మెటీరియల్ స్టిల్ టుడే కొన్ని హ్మ్. మన మెటీరియల్ ఉన్నాయి. కలకత్తా మెటీరియల్ మీఫీ అని ఉంది. ఆ మెటీరియల్ వాడితే ఏమవుతుందంటే రాను రాను డార్క్‌గా సరే కమల్ హాసన్ గారి తో మీకు అనుబంధం ఉంది కాబట్టి, కమల్ హాసన్ గారు ఎన్నో పాత్రల్లో అవలీలగా అసలు అంటే డిఫరెంట్ మోడ్‌లో కనిపిస్తూ ఉంటారు. ఒక మేకప్ నుంచి ఒక మనిషిని లావుగా ఉంటే ఒక అమ్మనేలా, సన్నగా ఉంటే లావుగా ఉన్న మనిషిని సన్నగాను అలా చేసే అవకాశాలు కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా అవైలబుల్ ఉంది. అప్పట్లో అంటే మేకప్‌లో కాల్డ్ ప్రాస్థెటిక్స్. హుహు. ఇట్స్ లైక్ ఎ రబ్బర్ మాస్క్. హ్మ్. ప్రాస్థెటిక్స్ అంటారు. హ్మ్. ఇప్పుడు చాలా, చాలా అయిపోయారు. అప్పట్లో లండన్ నుంచి గాని, మన ఇండియాలో బాంబే నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్‌లో వచ్చారు ప్రాస్థెటిక్స్ మేకపు. నోస్ పెద్దగా చేయాలి, హెడ్ బాగా చేయాలి. నేను తెలుగులో ఎక్స్‌పెరిమెంట్ చేశాను నేను. హ్మ్. పుచ్చారామ తెలుగులో ఏంటంటే భోజరాజ్ కథలు, నలదమయంతి కథలు, కాశీమది కథలు ఇవన్నీ నేను ఎన్నో మైథాలజికల్ సీరియల్స్‌కి మేకప్ చేశాను. పుచ్చ రామకృష్ణ గారికి ఏంటంటే ఒక డెవిల్ గెటప్ ఉండేది. ఒనిడా టైప్‌లో వస్తాడు చూడండి బాల్డ్ హెడ్ హ్మ్. విత్ కొమ్ములతో చెవులు అవన్నీ పెట్టేసి గ్రీన్ మ్యాట్‌లో, హ్మ్. గ్రీన్ కలర్‌లో మొత్తం మేకప్ చేసేవాడిని. 4 అవర్స్ మేకప్ పట్టేది అన్నపూర్ణ స్టూడియోలో. అన్నపూర్ణ స్టూడియోలోనైతే కనీసం నేను 12, 13 ఏళ్ళు రెగ్యులర్‌గా వచ్చేవాడిని. పద్మాలయ ఫస్ట్ నేనే. అక్కడ కూడా సినిమా 'కృష్ణ' గారి సినిమా అయ్యాక స్టూడియోలో మేకప్ స్టార్ట్ చేసింది నేను. హ్మ్. బికాజ్ ఐ వాస్ రియల్లీ క్రైడ్ అనమాట. వెన్ ఐ వాస్ సీయింగ్ కమల్ హాసన్ గారు ఇన్ 'కల్కిలో' కల్కి. అంటే హి వాస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దట్ మూవీ. కొంచెం డిఫరెంట్‌గా ఒక అసలు కుడిన్ట్ యాక్సెప్ట్ హిమ్ టు. అంటే ఒక్కటండి ఇప్పుడు మొదట్లాగా చేయాల్సిన ఏం లేదు. అంతా టెక్నికల్ వాల్యూస్ వచ్చేసాయి. హ్మ్. ఇప్పుడు ఎన్నో చేంజెస్ వచ్చేసాయి. దాంట్లో ఏంటంటే అంత చాలా ఈజీ అయిన మెథడ్ వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం సముద్రంలో ఉన్నట్టుగా చూపెట్టొచ్చు. అప్ ఎవరికైనా ఆర్టిస్ట్‌కి పర్సనల్ మేకప్ ఎళ్లారా మీరు? నేను వెళ్ళేదండి. ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే ఏదైనా? బీయింగ్ ఎ ఎంప్లాయీ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు గో. ఓహ్! అడిగారు. మలయాళం హీరోయిన్స్ ఈవెన్ కమల్ హాసన్, సుందరమూర్తి అని కమల్ హాసన్ వీళ్ళందరికీ మేకప్ చేసే అతను. హ్మ్. నన్ను చేసుకోమన్నాడు. కానీ హ్మ్. నాకు ఆహ్, సరితకి గాని, కమల్ గాని, రజనీకి గాని చేసుకోమంటే నాకు ఇట్స్ నాట్ దోస్ డేస్ ఇట్స్ నాట్ ఎ కన్వెంట్. ఓకే. మీరు రాసినటువంటి ఊహ దానికి ప్రదీప్ గారితో మీకున్న అనుబంధం మొదలైందని నాకు తెలిసింది. ప్రదీప్ గారేంటంటే 4 స్తంభాల ఆట, ముద్దమందారం అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నారాయన. ఇంట్లో ఉండి హి వాస్ సెర్చింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ ఆయన బయటికి రావాలనుకుంటున్నాడు. సినిమాలు లేవు ఆయనకు. అయ్యో! లేవుసరికి నేనే పర్సనల్‌గా అడిగాను. హ్మ్. దూరదర్శన్‌కు చేస్తావా నువ్వు అది అంటే, హ్మ్. యెస్ డెఫినైట్‌లీ ఐ విల్ డూ ఇట్ అని. ఆయన గురించని 'ఊహ' అని 20 మినిట్స్ బాలే అబౌట్ ది ఫ్యామిలీ ప్లానింగ్ రాసి ప్రదీప్ గారిని దూరదర్శన్‌కు ఇంట్రొడ్యూస్ చేశాను నేను. మీకోసం విగ్ పెట్టి మేకప్ చేసి సంజీవ పార్క్‌లో షూటింగ్ జరిగింది. మీకో సర్ప్రైజ్ వీడియో కూడా ఉంది. ఓకే. చూస్తారా? డెఫినెట్‌లీ. థాంక్ యూ. హాయ్ నటరాజ్ భట్, బాగున్నావా? నటరాజ్ భట్ అనగానే మాకు గుర్తుకొచ్చేది దూరదర్శన్ డేస్. దూరదర్శన్లో ఎర్లీ అంటే నేను ఒక సినిమాలో 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సీఏ చదవడానికి ఒక చిన్న గ్యాప్ పెట్టుకున్నప్పుడు అప్పుడు నటరాజు మా ఫ్యామిలీ ఫ్రెండ్. తను నా దగ్గరికి వచ్చి ఒక ఊహ అనే ఒక సీరియల్, ఒక యూ కెన్ సే ఇట్ యాజ్ అన్ ఎపిసోడ్ తీస్తున్నాను. అందులో ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉంది, బొమ్మలేసే ఆర్టిస్ట్ క్యారెక్టర్, నువ్వు చేస్తావా అన్నారు. అప్పట్లో దూరదర్శన్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ. అప్పుడప్పుడే విస్తరిస్తూ హైదరాబాద్ పరిధిలో మాత్రమే వస్తున్న రోజుల్లో ఈ ఆఫర్ నేను అనుకున్నాను, వై కాంట్ ఐ బీ ద నెక్స్ట్ జనరేషన్ అనుకున్నాను. అలా అనుకుని దూరదర్శన్కి వెళ్ళాను. కానీ వెళ్ళినప్పుడు నాకు తెలియదు నటరాజు నా జీవితాన్ని మార్చేస్తాడని. అక్కడి నుంచి సీరియల్స్ మేము మొదలు పెట్టడం, తెలుగు టీవీ చరిత్రలో ఫస్ట్ హీరోగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఇవాల్టి దాకా టెలివిజన్ యాక్టర్గా ఎన్నో నందుల అవార్డులు తీసుకోవటం, ఇవన్నీ కూడా దూరదర్శన్ నుంచి మొదలయ్యాయి. దానికి కారణం నటరాజు.
నటరాజ్ యాజ్ ఏ పర్సన్ మేకప్ మ్యాన్గా నాకు చాలాసార్లు మేకప్ చేశారు. దూరదర్శన్లో, షోస్లో, ఇక్కడ అక్కడ అనేక సీరియల్స్లో వాటిల్లో మేకప్ చేశారు. బట్ యాజ్ ఏ ఫ్రెండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాం. ఆల్ ద బెస్ట్ నటరాజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఎప్పుడు కూడా రిమైన్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్.